1,19,000 లో CRDA డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర. వచ్చి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి వన్స్ ఆఫ్ టైమ్ లో ఇది రోడ్ కింగ్ 2015 మోడల్ డీజిల్ వేరియంట్ W10 ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్. అయితే ఈ వెహికల్ మార్కెట్ లో చాలా కష్టం దొరకడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే శ్రీకాస్ కి అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర అయితే మనకి కొన్ని మల్టిపుల్ వెహికల్స్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి XUV 500 2015 మోడల్ డీజిల్ వేరియంట్ W10 ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి అలై వీల్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. వెహికల్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. ఈ కలర్ లో XUV 500 W10 చాలా రేర్ గా దొరుకుతుంది. అసలు ఈ కలర్ చాలా కష్టంగా దొరుకుతుంది. సో ఇక్కడైతే అవైలబుల్ ఉంది. మీరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు, మనకి డిఫాగర్ బ్యాక్ సెన్సర్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది W10 XUV 500 చాలా రేర్ గా దొరుకుతుంది. మరీ చెప్తున్నాను, వెహికల్ అయితే మిస్ చేయకండి. వెహికల్ టైర్స్ చూసుకుంటే మనకి 40 to 50% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి పిల్లర్స్ కి అయితే AC రావడం జరుగుతుంది. లెదర్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి AC అయితే సపరేట్ రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఒకసారి మనం ఫ్రంట్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్. ఇంటీరియర్ వచ్చి మనకి డ్యూల్ టోన్ లో ఇంటీరియర్ అవైలబుల్ ఉంటుంది. లెదర్ సీట్స్ అవైలబుల్. స్పెషల్లీ సన్ రూఫ్ కూడా ఉంది. చూడొచ్చు మీరు. వెహికల్ స్టీరింగ్ వచ్చి టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ A to Z రావడం జరుగుతుంది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. 6+1 గేర్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది వెహికల్ కి. సో ఫైనలీ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే 97,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 7,99,000 ఫిక్స్డ్ ప్రైస్. కావాలంటే వచ్చి వెహికల్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ ఉంది. వెహికల్ ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి వన్స్ ఆఫ్ టైమ్ లో ఇది రోడ్ పజేరో స్పోర్ట్స్ వెహికల్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. చూడొచ్చు మీరు. ఎటువంటి స్క్రాచెస్, డామేజెస్, యాక్సిడెంట్ లేవు. వెహికల్ లుక్ చూడండి. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. వెహికల్ కి అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి శ్రీకాస్ట్ లో అవైలబుల్ ఉంది. అదే విధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి బ్యాక్ సైడ్ అయితే డిఫాగర్ బ్యాక్ సెన్సర్ 2012 మోడల్ డీజిల్ వెహికల్. ఎక్స్టీరియర్ కూడా వెల్ మెయింటైన్ ఉంది. మనకి ఎటువంటి యాక్సిడెంట్ ఏవీ లేవు. మనం అదే విధంగా ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే రావడం జరుగుతుంది. టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్. వెహికల్ వచ్చేసి 4x4. ఈ వెహికల్ కి స్పెషల్లీ 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు అయితే వెహికల్ వస్తుంది. వెహికల్ కి క్రోమ్ హ్యాండిల్స్, క్రోమ్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెహికల్ డీజిల్ వేరియంట్. వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే 1,45,000 కిలోమీటర్స్ డ్రైవ్ ఇన్. సో ఫైనలీ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 7,50,000. ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. వెహికల్ అయితే ఈ వెహికల్ మార్కెట్ లో చాలా కష్టం దొరకడం. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2018 మోడల్ బ్రిజా VDI వెహికల్ అయితే సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి చాలా వెల్ మెయింటైన్ ఉంది. చూడొచ్చు మీరు. ఈ లుక్ లో అయితే ఉంది వెహికల్. చిన్న 2-3 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ అయితే చాలా బాగుంది. ఎటువంటి టచ్అప్స్ కూడా అవ్వలేదు వెహికల్ కి. మీరు ఇక్కడ బంపర్ ఫినిషింగ్ చూడొచ్చు. ఎంత నీట్ అంటే అంత నీట్ ఉంది బంపర్ ఫినిషింగ్. మనకి చూడొచ్చు వెహికల్ శ్రీకాస్ట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. టైర్స్ చూసుకున్నట్టయితే 40 to 50% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, సెంట్రల్ లాక్, వెహికల్ పవర్ స్టీరింగ్ వచ్చేసింది. 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్. వెహికల్ వచ్చి మాన్యువల్ వెహికల్ ఇది. చాలా బాగుంటుంది ఈ వెహికల్. బ్రిజాలో VDI వెహికల్ 2018 మోడల్. వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే 87,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ ప్రైస్ వచ్చేసి 7,50,000 స్లైట్లీ నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2018 మోడల్ సెలీరియో ఆటోమేటిక్ వెహికల్. 2018 మోడల్, లెస్ డ్రివెన్, ఓన్లీ 5,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ అయితే సింగిల్ ఓనర్ ఇది. వెహికల్ చూడొచ్చు. సిన్స్ నౌ టైర్స్ కూడా చూడొచ్చు. షోరూమ్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ కి. ఈ వెహికల్ చూసుకుంటే ఈ కండిషన్ లో ఉంది. చిన్న 2 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ అయితే టిల్ నౌ షోరూమ్ ట్రాక్. ఓన్లీ 5,000 కిలోమీటర్స్. ఆటోమేటిక్ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. సో శ్రీకాస్ట్ లో అయితే అవైలబుల్ ఉంది. ZXi ఫుల్లీ టాప్ ఎండ్, బ్యాక్ వైపర్, బ్యాక్ డిఫాగర్, A to Z రావడం జరుగుతుంది. మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ ఉంది. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, వెహికల్ పవర్ స్టీరింగ్ వస్తుంది. మీరు చూడొచ్చు స్టీరింగ్ మీద మనకి మౌంటైన్ కంట్రోల్ వస్తుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్. వెహికల్ అయితే మరీ చెప్తున్నా, చాలా బాగుంది వెహికల్. డ్యూల్ టోన్ లో అయితే వెహికల్ ఇంటీరియర్ వచ్చేస్తుంది. ఓన్లీ 5,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,99,000 ఫిక్స్డ్ ప్రైస్. కావాలంటే వెహికల్ వచ్చి చూడొచ్చు. లెస్ డ్రివెన్ కిలోమీటర్, ఓన్లీ 2018 మోడల్ ZXi సెలీరియో. ఈ వెహికల్ చాలా రేర్ గా దొరుకుతుంది లెస్ డ్రివెన్ లో. వచ్చి కమ్స్ టు నెక్స్ట్ వెహికల్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి బిలో 1.5 lakhs లో డీజిల్ వెహికల్. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి హుండాయ్ అసెంట్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి
1,19,000 లో వెహికల్ రావడం జరుగుతుంది. వెహికల్ ఫుల్లీ టాప్ అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకి అలైవెల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చి చాలా వెల్ మెయింటైన్ ఉంది. డీజిల్ వేరియంట్ లో ఈ ప్రైస్ లో చాలా రేర్ గా దొరుకుతుంది వెహికల్. సో మన శ్రీ కార్స్ లో అయితే ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. డీజిల్ వెహికల్ చూడొచ్చు మీరు, హుండై ఎసెంట్ CRDI టైర్స్ వచ్చేసి మనకి MRF టైర్స్ ఉన్నాయి. అలైవెల్స్ వచ్చేసి 4 పవర్ విండోస్. వెహికల్ చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. టాన్ కలర్ లో అయితే ఇంటీరియర్ ఉంది చూడొచ్చు మీరు. వెహికల్ వచ్చి మాన్యువల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ ఫైనల్లీ కిలోమీటర్ గురించి కనుకుంటే 96,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ ప్రైస్ గురించి కనుకుంటే 1,19,000 లో CRDI డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే వస్తుంది. వీళ్ళ దగ్గర వచ్చి చూడొచ్చు. వెహికల్ మరీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.